కేఏ పాల్ గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని పరిశుద్ధాత్మదేవుని ద్వారా ప్రేరేపణ పొంది నేను ఈ వీడియో చేస్తున్నానండి. నేను కేఏ పాల్ గారి గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఆయన గురించి నాకు బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి విషయాల్లో నుంచి మరి కొన్ని ప్రశ్నలు నేను కేఏ పాల్ గారిని అడగాలని, అలాగే దేవుని చిత్తం ఇంకా కేఏ పాల్ గారి గురించి మరి దేవుడు ఏమనుకుంటున్నాడో అది కూడా నేను మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కేఏ పాల్ గారి గురించి మాట్లాడాలంటే ఆయనకే ఫోన్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయనతో మాట్లాడొచ్చు కదా డైరెక్ట్గా అని కొంతమంది అనొచ్చు. ఈ వీడియోలో నుంచి కేఏ పాల్ గారితో మాత్రమే కాదు కానీ దేవుడు ప్రజలతోటి కూడా, మిగిలిన ప్రజలతోటి కూడా దేవుడు మాట్లాడాలని రాసిస్తున్నాడు. కాబట్టి అటు కేఏ పాల్ గారితోటి, ఇటు ప్రజలతోటి, కొంతమంది ప్రజలతోటి మరి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమే. నా పేరు మై నేమ్ ఇస్ Samuel Kiran. ఇట్స్ ప్రాఫెట్ Samuel Kiran in JT. Sir, KA Paul sir, God loves you still. God loves you. You knows it very well. God loves you forever and ever and ever. But the only thing is we have to be in His will, and we have to take a step according to the Holy Spirit. You knows it very well, sir. K. Paul garu, మీరు గత కొంతకాలంగా రాజకీయంలోనికి వచ్చి ఒక పార్టీ పెట్టి ప్రజలకు మేలు చేయాలని మరి ఎంతో తప్పించిపోతూ ఉన్నారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులను కూడా, ప్రభుత్వాలను కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరేం చేశారు? మీకు ప్రజలు అధికారం అప్పచెప్పారు. మీరు ప్రజలకు మీరేం చేస్తున్నారు? రాష్ట్రానికి మీరు ఏం చేస్తున్నారు? దేశానికి మీరు ఏం చేస్తున్నారని నాయకులను మీరు ప్రశ్నిస్తున్నారు. సార్, ఇది దయచేసి క్లియర్గా వినండి. ప్రజలు కూడా ఒక ఓటేసి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినటువంటి ప్రజలు, ఓటేసి 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారని మరి రాజకీయ నాయకుల్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఓకే, మంచిది సార్. మరి దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని అభిషేకించాడు. మీకు చెప్పనా, ఒక సొలొమోను లాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. సొలొమోను అంత ఘనత దేవుడు మీకు అనుగ్రహించాడు. మరి దేవుని కొరకు ఈరోజు మీరేం చేస్తున్నారు? చేసిందంతా చేశారు, దేవుని స్తోత్రం. అనేక మందిని రక్షణలోకి నడిపించారు, అనేక మందిని మరి దేవుని ద్వారా ఆదుకున్నారు, మంచి స్థితిని చాలామందికి ఇచ్చారు. ఓకే, దేవుని స్తోత్రం. అయితే మరి గత దాదాపుగా 15 సంవత్సరాలుగా మరి దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు ఓటేసి, మీరేం చేస్తున్నారని రాజకీయ నాయకులు మీరు ప్రశ్నిస్తున్నారు కదా సార్. మరి దేవుడు ఆయన రక్తం కార్చి మన కొరకు సిలువలో మరి బలి అయిపోయి ఆయన జీవితాన్ని, యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని మన కొరకు ఇచ్చి మిమ్మల్ని పిలిచి అభిషేకించి ఎవరికి లేనటువంటి ఘనతను మీకు ఇచ్చి ఒక విమానాన్ని, ఒక పెద్ద విమానాన్ని, అలాగే కొన్ని ఎకరాల స్థలమును, అనేకమైన ఘనతను కొన్ని దేశంలో ప్రెసిడెంట్స్ తోటి, అధికారులతోటి, ప్రధానులతోటి మీట్ అయ్యి మాట్లాడేటువంటి ఆ కృపను దేవుడు మీకు ఇచ్చాడు. వాళ్ళు మీకు విధేయత చూపి, మీరు చెప్పిన డైరెక్షన్స్కి, మీరు చెప్పిన మాటలకి విధేయత చూపి, మీరు ఇచ్చినటువంటి ఆ ఒపీనియన్స్ని వారు తీసుకుని వాళ్ళు విధేయత చూపి మీ మాటను వినేటువంటి ఆ కృపని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దేశాలు దాటి తీసుకెళ్ళాడు సార్. ఎవరు చేయలేనటువంటి ఆ పనులు దేవుడు మీ ద్వారా చేయించాడు. మరి దేవుని కొరకు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు సార్, మంచిది, నేను కాదని అనట్లేదు. మరి మీరు ఏం చేస్తున్నారనేది దేవుని ప్రశ్న. దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన చిత్తం కొరకు, ఆయన పిలిచిన పిలుపుకు, మీ పైన ఉన్న పిలుపుకు మీరేం చేస్తున్నారు? సార్, మీది ఎలా ఉందంటే సార్, ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నాకు ఇది వద్దు, నేను మా ఊరికి వెళ్ళిపోయి, మా గ్రామానికి వెళ్ళిపోయి వార్డు మెంబర్గానే ఉంటాను, నాకు ప్రధానమంత్రి వద్దు,
అని ఒక వ్యక్తి బిహేవ్ చేస్తున్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయి నాకు వద్దు, నేను వెళ్ళి మా ఊర్లో వార్డు మెంబర్గా ఉంటాను అని చెప్పినట్లుగా చేస్తున్నారు. అవును సార్, దేవుడు మీకు ఇచ్చింది ఎట్లా ఉందంటే, దేవుడు ప్రధానమంత్రులనే, ప్రెసిడెంట్స్నే, వివిధ కంట్రీస్ అండ్ కంట్రీస్, ఖండాల యొక్క ఆ దేశాల యొక్క ప్రధానులు మీతో మాట్లాడి మీ మాట వినిలా దేవుడు చేస్తే, మీరు వచ్చి నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తాను, లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతాను అని మీరు మీ స్థాయిని ఎందుకు మీరు దిగదారి చేసుకుంటున్నారు? ఒక మాట చెప్పండి సార్, ఒక ఎమ్మెల్యే మాట కానీ లేదా ఒక ముఖ్యమంత్రి మాట కానీ అమెరికా అధ్యక్షుడు వింటాడా? అమెరికా దేశము మన ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తుంది సార్? మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు కానీ ఏ ప్రధానైనా, అనేక మంది ప్రధానులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని యుద్ధాలు ఆపేస్తారా? చెప్పండి సార్. మన ఎమ్మెల్యేని ఏ దేశాలైనా అంతగా మీకు ఇచ్చిన గౌరవాన్ని ఒక ఎమ్మెల్యేకి మరి ఆ ప్రెసిడెంట్లు కానీ, ఆ ప్రభుత్వాలు కానీ, ఆ దేశాలు కానీ ఇస్తాయా సార్? మీరు కనీసం వార్డు మెంబర్ కూడా కాక మునిపే, ఒక విలేజ్కి ప్రెసిడెంట్ కూడా కాక మునిపే దేవుడు తీసుకెళ్ళి ఆ సుడాన్ ప్రధానమంత్రితోటి, కెన్యా ఇంకా జింబాబ్వే ఆ ప్రధానమంత్రులతోటి, అమెరికా ప్రధానులతోటి, మన ప్రధానితోటి, మన దేశ ప్రధానులతోటి దేవుడు కలిపాడు కదా సార్. మీరు అప్పుడు కనీసం ప్రెసిడెంట్ కూడా కాదే. అయినా కూడా దేవుడు తన కృపతోటి, తన శక్తితోటి, తన ప్రేమతోటి మీకు తోడై ఉండి వాళ్ళందరితోటి కూర్చుని మాట్లాడి మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేటువంటి ఆ కృపని, ఆ పవర్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా సార్. మరి అదంతా వదిలిపెట్టేసి వచ్చి నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి అని ఎందుకు మీరు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు మీ స్థాయిని మీరు దిగజారి చేసుకుంటున్నారు? ఎందుకు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అన్నది ఒకసారి మరి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఒకసారి మరి ఆలోచించుకోండి. సార్, మీరు దేశానికి, రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటున్నారు, మంచిది, నేను కాదని అనట్లేదు. మంచి చేయండి, చేశారు, చేస్తూనే ఉండండి. కానీ మీరు ఎంచుకున్న వే మరి దేవుని చిత్తమైనదేనా? కేఏపాల్ గారు, మీరు ఎంచుకున్నటువంటి వే దేవుని చిత్తమైనదేనా? దేవుడు ప్రతి మనిషిని కూడా ఇతరులకు సహాయం చేయడానికి, ఇతరులను విడిపించడానికి, ఇతరులని ఆశీర్వదించడానికి ఎన్నుకుంటాడు. మీకు ఒక విషయం చెప్పనా సార్, దేవుని సేవ చేయడం వేరు, దేవుని సేవ చేయడం అంటే దేవుని చిత్త ప్రకారము నడవడమే. మీకు వివరిస్తాను సార్. మోసే ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించాలన్న విషయం మోసే కనిపెట్టాడని బైబిల్ సెలవుస్తుంది హెబ్రీ పత్రికలో. దేవుడు నన్ను వాడుకుంటాడు, ఈ ప్రజలందరినీ, ఇక్కడ దాసులుగా ఉన్నటువంటి ఈ ఐగుప్తు ఫరో చేతిలో నలిగిపోతున్నటువంటి ఈ ప్రజలందరినీ దేవుడు నా ద్వారా విడిపిస్తాడు అని మోసేకి 40 సంవత్సరాల దగ్గర తను గ్రహించుకున్నాడు దేవుని ద్వారా. దేవుడు ఈ ప్రజలను నా ద్వారా విడిపించబోతున్నాడని. అని ఏం చేశాడనంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేస్తాడు, ఒక ఐగుప్తీయుని. ఎవరైతే ఇజ్రాయేలీని బాధ పెడుతున్నారో, శ్రమ పెడుతున్నారో ఆ వ్యక్తిని కొట్టి చంపేస్తాడు కదా. కొట్టి చంపేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా మరి ఆ ఫరో తెలుస్తుంది, ఇదంతా మీకు తెలిసిన విషయమే. ఆ ఫరోకు తెలుస్తుంది. తర్వాత దాన్ని వదిలిపెట్టి, ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి మోసే వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు మోషేకి 80 సంవత్సరాల దగ్గర తర్వాత దేవుడు పిలుస్తాడు, మోషే ఇప్పుడు నువ్వు వెళ్ళి నా ప్రజలని ఆ ఫరో చేతుల నుంచి విడిపించు అని చెప్తాడు. సార్, ఇక నేను క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని చిత్తము కనుగొనుట వేరు, ఆ సమయాలను, ఆ పద్ధతులను, ఆ వేస్ని కనుక్కోవడం వేరు సార్. కొట్టి చంపి, లేకపోతే కత్తులతో యుద్ధం చేసి, ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలను ఫరో చేతుల నుంచి విడిపించాలన్నది దేవుని చిత్తం కాదు. అది సమయం కూడా కాదు. దేవుడు ఆ వేను ఎంచుకోలేదు. నువ్వు యుద్ధం చేయి, ఇజ్రాయేలీలందరినీ తీసుకెళ్ళి ఫరో మీద యుద్ధం చెయ్యి అని చెప్పి దేవుడు మోషేకి చెప్పలేదు. అది దేవుడు ఏర్పరిచిన ఆ వే అది కాదు, ఆ మార్గం అది కాదు. ఫరో చేతిలో నుంచి
ఇజ్రాయేలీని మోషే విడిపించి బయటికి తీసుకురావాలన్నది దేవుని చిత్తమే. కానీ మోషే కంగారు పడి ఆ ఎంచుకున్నటువంటి మార్గము సరైనది కాదు. కాబట్టి మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయి అదంతా సరే ఓకే కాదని అనట్లేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు మాట్లాడుతుంది, ఇది నా చిత్తం వేరే ఉంది. నువ్వు కొట్టి యుద్ధాలు చేసి తీసుకురావాలనుకున్నావేమో, కానీ మోషే అది నాది కాదు. నా శక్తిని నీ ద్వారా విడుదల చేస్తాను, నా శక్తిని చూపిస్తాను, నా చిత్త ప్రకారం ఇప్పుడు రా, నిన్ను పరువు దగ్గరికి తీసుకుని వెళ్ళి నా ప్రజలు విడిపించి తీసుకుని వస్తాను అని. కాబట్టి ఇక్కడ చూడండి సార్, దేవుడు నన్ను వాడుకుంటాడు నా ప్రజల్ని విడిపించడానికి, నా దేశాన్ని నా రాష్ట్రాన్ని బాగు చేయడానికి అని గ్రహించడం వేరు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం వేరు. కానీ వే ఏంటన్నది, ఆ మార్గము, దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటన్నది గ్రహించడం కూడా చాలా ఇంపార్టెన్స్. మీరు రాజకీయంగా వెళ్ళి ప్రజలని దేశాన్ని బాగు చేసేదామని చూస్తున్నారు. దేవుడు ఎంచుకున్న మార్గం అదేనా సార్? దేవుడు రాజకీయంగా వెళ్ళి వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించమని చెప్పాడా? లేకపోతే దేవుడు రాజకీయంగా మీరు వెళ్ళి ప్రజలందరినీ స్వస్థపరచమని చెప్పాడా? ప్రజలందరినీ సాతాను చేతుల నుంచి విడిపించమని చెప్పాడా? దేవుడు మిమ్మల్ని వాడుకోవాలన్నది దేవుని చిత్తం. కానీ ఎలా వాడుకుంటాడు? ఎలా వాడుకున్నాడు మిమ్మల్ని? గడిచిన కాలంలో మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎలా వాడుకున్నాడు? మీరు ముఖ్యమంత్రిగా వెళ్ళారా? లేకపోతే ప్రధానమంత్రిగా వెళ్ళారా? ఈవెన్ ప్రెసిడెంట్గా వెళ్ళారా? వేరే దేశానికి, అమెరికాకు మీరు ఎలా వెళ్ళారు సార్? అమెరికా వాళ్ళు, జింబాబ్వే వాళ్ళు, సుడాన్ వాళ్ళు, లిబియా వాళ్ళు, వాళ్ళందరూ, ఆ ప్రెసిడెంట్స్ అందరూ మిమ్మల్ని ఎలా పిలిచారు? మీరు దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని పిలిచారా? దేవుని సేవకుడు అని పిలిచారా? అమెరికా ఈ రోజుకి మీకు గౌరవం ఎందుకు ఇస్తుంది? దేవుడి సేవకుడైనా, లేకపోతే మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయినా? చెప్పండి సార్. మీరు ముఖ్యమంత్రి అవుతానని మీరు చాలా ఆసక్తితో ఉన్నారు కదా. చెప్పండి సార్, మైక్ టైసన్ని మీరు ఒక ముఖ్యమంత్రిగా స్వస్థపరిచారా? మీ పరిచర్యలో చేసినటువంటి ఆ స్వస్థతలు దేవుడు ప్రజలు స్వస్థపరిచాడు కదా, హీలింగ్స్ చేశాడు కదా, ఆ అద్భుతాలు మీరు ముఖ్యమంత్రి అయినందుకు దేవుడు చేశాడా? సేవకుడై ఉన్నందుకు చేశాడా? దేవుడు పరిచారకుడిగానే కదా మీరు మైక్ టైసన్ని స్వస్థపరిచాడని చెప్పుకుంటారు. దేవుని సేవకునిగానే కదా అనేక వ్యాధులను దేవుడు స్వస్థపరిచాడు. దేవుని సేవకునిగానే కదా ఒక విమానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని సేవకునిగానే కదా అనేక దేశాలకు తీసుకెళ్లి దేవుడు మిమ్మల్ని గొప్ప చేశాడు. అనేక మంది ప్రజల రక్షణలోకి నడిపించాడు. దేవుని సేవకునిగా ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ చేశాడు. మరి మీరు దేవుని సేవ నుంచి పక్కకు వచ్చేశారు, వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. మరి వేరే మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఎంతమందిని మీరు స్వస్థపరిచారు? ఈ గత 15,000లో ఎంతమందిని మీరు స్వస్థపరిచారు? ఒకసారి చెప్పండి సార్. ఒకసారి మీరే కౌంట్ చేసుకోండి. ముందు మీ జీవితంలో ఎంతమందిని మీరు రక్షణలోకి నడిపించారు, స్వస్థపరిచారు, సాతాను చేతుల నుంచి విడిపించారు దేవుని ద్వారా? దేవుడు విడిపించాడు మీ ద్వారా. ఎంతమందిని దేవుడు రక్షణలోకి నడిపించాడు? ఎంతమంది జీవితాలను దేవుడు మీ ద్వారా బాగు చేశాడు? ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాలను దేవుడు మీ ద్వారా బాగు చేశాడు, సాతాను చేతుల నుంచి విడిపించాడు? మీరు మాట్లాడే ఇంగ్లీష్ ఉందా సార్? నాకు తెలిసి మీరు అంటారు, చాలామంది అంటారు 10th క్లాస్ చదివారు కేఏ పాల్ గారు అని. ఓకే, దానికంటే ఎక్కువే చదువు ఉండొచ్చు, కాదని అనలే. కానీ ఒక విషయం చెప్పనా సార్, మన ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్స్, మీరు మాట్లాడే ఇంగ్లీషు చాలామంది మాట్లాడలేరు. పిహెచ్డి చేసిన వాళ్ళు చాలామంది మీరు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడలేరు సార్. ఒక 10th క్లాసే మీరు చదివి ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే మరి ఎవరు పని చేస్తున్నారు సార్? ఎవరు పని చేశారు మీ వెనకాల? అది దేవుని కృప కాదా? దేవుని శక్తి కాదా? ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప కదా సార్. మీరు జింబాబ్వేకి వెళ్ళారు, జింబాబ్వే స్లాంగ్ ఎలా ఉంటుంది మీకు తెలీదా? లిబియాకి వెళ్ళారు, కెన్యాకి వెళ్ళారు, ఆఫ్రికన్ స్లాంగ్ ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో? అమెరికన్ స్లాంగ్ ఎలా ఉంటుంది? మనకులాగా అంత వివరంగా వాళ్ళు మాట్లాడరు కదా. అయినా కూడా వాళ్ళతో సహితం మీరు మాట్లాడగలిగారు, వాళ్ళతో సహితం మీరు డీల్ చేయగలిగారు ఇంగ్లీష్లో. మరి అంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడి అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు కదా. మరి ఎందుకు
మీరు రాజకీయంలోకి వచ్చి దేశాన్ని బాగు చేయాలని చూస్తున్నారు సార్. దేవుడు ఎంత కృపనిచ్చాడు. ఏది ఒక ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ తీసుకెళ్ళి లిబియా దగ్గర లిబియా ప్రెసిడెంట్కి కానీ కెనియా ప్రెసిడెంట్కి కానీ వాళ్ళ దగ్గర, లేకపోతే అమెరికా అధ్యక్షుడికి కానీ చూపించి మీకు ఇచ్చిన గౌరవం ఇవ్వమని చెప్పండి. మీరు 10th క్లాస్ చదివితేనే దేవుడు మీకు ఇంత గౌరవం, ఇంత గొప్ప, ఇంత ఘనత ఇచ్చాడు కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళు మన దేశం దాటి వెళ్ళలేకపోతున్నారు సార్. తెలుసా మీకు? మీకున్న ఘనత ఒక పిహెచ్డి చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి ఆ కలెక్టర్లుగా, కమిషనర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి లేదు. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఈవెన్ మన ప్రధానులకు కూడా లేదు, మన ఎమ్మెల్యేలకు లేదు, మన ముఖ్యమంత్రికి లేదు. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఘనత ఇవన్నీ ఏం చూసి ఇచ్చారు సార్ ఆ ప్రజలు, ఆ దేశం ప్రజలు? మీకు దేవుని సేవకుడని చూసిచ్చారు. కాబట్టి నేను చెప్తున్నానంటే సార్, ఒకసారి ఆలోచన చేయండి. తప్పిపోయిన కుమారుడు కూడా తను అనుకున్నాడు ఒకరోజు, తాను ఆలోచించుకున్నాడు, ఇది పరిస్థితి నాదేంటి, నా తండ్రి ఇంట ఇంత గౌరవం నాకు ఉండేది, నా తండ్రి ఇంట నాకు ఇంత సమృద్ధి నాకు ఉంది, నేను ఏం చేస్తున్నాను అని తనకు తాను మరి ఆలోచించుకున్నప్పుడు నేను నా తండ్రి ఇంటికే తిరిగి వెళ్తానని వెళ్ళాడు. సార్ ఒకసారి ఆలోచన చేయండి. నేను చిన్నవాడినే కావచ్చు, కాదని అనట్లేదు, కానీ పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపించే పరిశుద్ధాత్మదేవుడు, నన్ను నడిపించే పరిశుద్ధాత్మదేవుడు ఒక్కరే కదా. మీ దేవుడు, నా దేవుడు ఒక్కడే కదా. నేను ఒక ప్రవక్తను సార్, ఐఎమ్ ఏ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. బై ద హోలీ స్పిరిట్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ప్లీజ్ డిసర్న్ యువర్ సెల్ఫ్ సార్. Still God is calling you. Still God is waiting for you. There is a will of God is waiting for you. It's not seems like a will of God, sir, that what you are doing right now. Please think again by the Holy Ghost. God is waiting for you. Let me tell you something, sir. People will not wait for you. If you lost your power, see the chief ministers, ex-chief ministers in our country, how people are respecting them, how people are following them, how people are speaking for them, because they lost their power, their government. You want to become like a chief minister, sir? How chief minister can heal the headache? How chief minister, how MLA, member of legislative assembly, how MLA can heal the cancer? How chief minister can build the kingdom of God? How chief minister can carry the presence of God? How, sir? How chief minister can battle and war against the kingdom of enemy, Satan? How they can do, sir? We have a power. We have a power, sir. Eternal power. We have a power on creations. We have a power on spirits. We have a power on the man. We have a power on the countries. But you are rejecting that. Why? Sir, I am not criticizing you. By the Holy Ghost, the pain of the Holy Ghost, I am speaking to you, please. ఐజాయాలో ఒక మాట అంటాడు, ఆకాశమా విను, భూమి ఆలకించు, చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నా మాట వినట్లేదు అని. సార్, దేవుడు మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించి ఇంత గొప్పగా ఘనతగా చేస్తే ఈరోజు మీరు దేవుని మాట కాకుండా, దేవుని చిత్తాన్ని కాకుండా బయటికి వెళ్ళిపోయి ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. దేవుడు ఎంత బాధపడతాడంటారు సార్? ఒక మాట చెప్పండి సార్. పేతురు ఆ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత వెళ్ళిపోయి నేను చేపలు పట్టుకుంటానని వెళ్ళిపోతాడు. తన పాత జీవితానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వచ్చి పిల్లలారా అని పిలిచి మళ్ళీ పేతురుని తన సేవకి తీసుకుని వెళ్ళి వాడుకుంటాడు. సార్, మీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుని ప్రేమ
పేతురు వెళ్ళిపోకముందు ఒకేలా ఉంది, వెళ్ళిన తర్వాత ఒకేలా ఉంది. దేవుని ఎప్పుడైతే నేను అపోస్తులుగా చేస్తానని దేవుడు పిలిచిన మొదటి రోజు ఏ పిలుపు అయితే పిలిచాడో దేవుడు, అదే పిలుపు, ఏ ప్రేమ అయితే మొదటి రోజు పేతురు పైన దేవుడు చూపించాడో యేసుక్రీస్తు వారు, అదే ప్రేమ పేతురు వెళ్ళిపోయినప్పటికీ కూడా నేను చేపలు పట్టుకుంటాను, నాకు యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలియదు అని చెప్పాడు. తర్వాత చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిన రోజున కూడా అదే ప్రేమ యేసుక్రీస్తు వారిది పేతురు పైన అలాగే ఉంది. అదే పిలుపు. వెయిట్ పీటర్, you went to catch a fish. No, it's not my will. You're supposed to catch a people, the spirit of man. You are in a wrong way. Come, my children, come back. Come back. God is calling you, sir, today. God is calling you. Oh, mighty man of God, come back. It's not the way. It's not my way to bless the people, to deliver the people. Peter, come back. అప్పుడు పేతురుని పిలిచినప్పుడు దేవుడు, పేతురు అతనికి యేసుక్రీస్తు వారికి విధేయత చూపాడు సార్. అందరూ అనుకున్నారు పేతురు పని అయిపోయిందని. పేతురు కూడా అనుకుని ఉండొచ్చు, నా జీవితం మీకు అయిపోయింది, నేను యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలియదు అన్నాను. ఆయన సిలువ వేయబడిన తర్వాత పారిపోయి మళ్ళీ నా వలలో విసిరి నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళాను, నా జీవితం అయిపోయింది అని అనుకున్నాడు. కానీ అస్సలైనది దేవుడు అప్పుడే స్టార్ట్ చేశాడు సార్. పేతురు నీడ పడితే సహితము ప్రజలు స్వస్థపరచబడిలాగున దేవుడు పేతురుని వాడుకున్నాడు. పేతురు నిలబడి మాట్లాడితే 3,000 మంది, ఒక్క మెసేజ్లో 3,000 మంది రక్షణ పొందిలాగా పేతురు చేశాడు సార్, దేవుడు చేశాడు సార్ పేతుర్ని. కమ్ సార్, స్టార్ట్ యువర్ సెకండ్ పార్ట్ ఇన్ యువర్ లైఫ్, ద విల్ ఆఫ్ గాడ్. అది మొదటి భాగము. రెండవ భాగం పేతురు జీవితంలో అబద్ధమాడిన తర్వాత, యేసుక్రీస్తు వారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత రెండవ భాగం దేవుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ పిలిచి, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదా అని పిలిచి, ఆ సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి ఆ దేవుని చిత్తాన్ని వదిలేసి, దేవుని పిలుపును వదిలేసి వెళ్ళిపోయినటువంటి పేతురును మళ్ళీ పిలిచి, రా పేతురు, నా మనసు మారలేదు, నా ప్రేమ నీపైన మారలేదు, నీకు తోడై ఉంటాను, రా, నేను వాడుకుంటాను అని పిలిచి మళ్ళీ దేవుడు వాడుకున్నాడు సార్. తన నీడ సహితము, పేతురు నీడ సహితము పడితే దేవుడు ప్రజలను స్వస్థపరిచాడు సార్. ఒక్క మెసేజ్ ద్వారా 3,000 మందిని మార్చాడు. అనేకమైన అద్భుతకాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు సార్ పేతురు ద్వారా. ఈరోజు మనం పేతురు గురించి మాట్లాడుకుంటున్నాం. నేనేం చెప్తున్నానంటే, మీ జీవితంలో మళ్ళీ రెండవ పార్ట్ని, సెకండ్ ఎడిషన్ని మీరు స్టార్ట్ చేయండి మీ సేవా జీవితంలో. ముందేదైతే మీకుందో దేవుడు మళ్ళీ అవన్నీ తిరిగిస్తాడు సార్. అవన్నీ ఇచ్చింది దేవుడే, మళ్ళీ తిరిగిస్తాడు. అది దేవునికి అది అసాధ్యం కాదు. వాటి కోసం సేవ చేయమని నేను చెప్పట్లేదు సార్. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ, వాటి కోసం చేయమని చెప్పట్లేదు. కానీ సార్, మీరు నిజంగా ప్రజల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన ప్రజలకు మేలు చేయాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది వాళ్ళని రక్షణలోనికి నడిపించడం, వాళ్ళ నరకాగ్ని నుంచి తప్పించడం. యేసుక్రీస్తు వారి ద్వారా నరకాగ్నిలోంచి తప్పించి నిత్య రాజ్యానికి చేర్చడమే కదా. అది కదా మీలంటే. గ్యాస్ సిలిండర్ ఇచ్చి, ఉచిత బస్సు పెట్టి, లేకపోతే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అది చేస్తే సరిపోతుంది సార్. మంచిదే, నేను కాదని అంటే ఇవన్నీ మంచివే. కానీ ఇవి చేస్తేనే ప్రజలు రక్షించబడిపోతారా సార్? నరకాగ్ని నుంచి తప్పించబడతారా సార్? మీ ఒకవేళ టెల్ మీ, ఆన్సర్ మీ దిస్ క్వశ్చన్ సార్. If you become like a chief minister of Andhra Pradesh, then can you heal without God? I'm asking you, without God, can you heal a headache or fever without a medicine? I'm asking, I'm telling you, without medicine, can you heal the fever or headache or cancer? Or can you heal, can you deliver the people from demons
and satanic kingdoms. Can you do this, sir, by your government without a God? Can you do this? దానికంటే గొప్ప పిలుపు మీకు ఉంది సార్. ఇవన్నీ మీరు ముఖ్యమంత్రి అయిన ఇవన్నీ చేయలేరు. ముఖ్యమంత్రి ఓకే, ఆయా ముఖ్యమంత్రికి ఒక స్థానం ఉంది కాదని అనట్లేదు, కానీ ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు సార్. ఈ కెనాట్, ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ కెన్ నాట్ క్యారీ ద పవర్ ఆఫ్ గాడ్, బట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ కెన్ క్యారీ ఏ పవర్ ఆఫ్ గాడ్. యూ కెన్ క్యారీ ఏ హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ విల్ బీ విత్ యూ. దట్స్ అనదర్ వే, sir. The political way is another way. Let the God use people as He wants in that way. But God called us in this way. If it is a will of God, then God will give you. Come back, sir. రండి, మళ్ళీ పరిచర్యలోనికి రండి. ఒకవేళ దేవుని చిత్తమైతే, ఒకవేళ దేవుడే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ రాజ్యసభ సభ్యుడిగానో, లేకపోతే ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానో, లేకపోతే ఏ మంత్రి గానో చేయగలుగుతాడో మేము చూద్దాం, ఆయన చిత్తమైతే. అంతేగాని ఆయన్నే వదిలిపెట్టేసి నేను వెళ్ళి ఏదో చేసేయాలని చూస్తున్నారు సార్. ఇంకొక విషయం కూడా లాస్ట్లో నేను చెప్పి ముగిస్తాను సార్, ప్లీజ్. పేతురు ఒక మాట అంటాడు, మీకు బాగా గుర్తుండి ఉంటుంది నాకు తెలిసి. ప్రభువా, అదే యేసుక్రీస్తు వారు సిలువేయబడి అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయంలో ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీరు శక్తి పొందుతారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్తాడు. ఇక్కడే ఈ సందర్భంలోనే ఒక మాట అంటాడు పేతురు. శిష్యులు ఒక మాట అంటారు, ఏమనంటే, దేవా నువ్వు చనిపోయావు, తిరిగి లేచావు, అంటే మరణాన్ని గెలిచావు, ఎవరు చేయలేంది నువ్వు చేసావు, ఎంత పవర్ఫుల్ దేవుడవు, ఇంక నీకు తిరిగి లేదు. ఒక మనిషిని చంపేయగలుగుతారు, అంతే, ఎవరైనా చేయగలిగితే చంపేయగలుగుతారు, చంపేస్తే ఇంకా అయిపోయినట్టు ఒక మనిషి పని. అడిగి ఎంత డబ్బున్నా, ఎంత పదవున్నా, ఎంత పవర్ ఉన్నా, ఒక మనిషిని చంపేశామంటే ఆ మనిషి పని అయిపోయినట్టే, ఇంకా తిరిగి రాడు ఈ లోకంలో. కానీ యేసయ్య నీకు ఏదైతే చేయాలో అది కూడా చేసేశారు, నేను చంపేశారు కూడా, నువ్వు చంపేసినా తిరిగి వచ్చేసావు. ఇంకా ఈ లోకంలో జయించలేనిది, తప్పించుకోలేనిది మరణం ఒక్కటే. కానీ నువ్వు ఆ మరణాన్ని కూడా తప్పించుకుని వచ్చేసావు, దాన్ని కూడా గెలిచావు. కాబట్టి దేవా, మనల్ని ఇప్పుడు రోమీలు పరిపాలిస్తున్నారు కాబట్టి సార్ నేనేం చెప్తున్నానంటే ప్రజలారు చాలా క్లియర్గా వినండి. ఇది బైబిల్లో రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాటలు చెప్తున్నాను. వాళ్ళు అక్కడ ఆ శిష్యులు ఒపీనియన్ ఏంటంటే, దేవా రోమీలు మనల్ని పరిపాలిస్తున్నారు కదా ఇజ్రాయేల్ దేశాన్ని, కాబట్టి ఈ ఇజ్రాయేల్ దేశాన్ని మళ్ళీ తిరిగి రోమీల చేతిలోంచి విడిపించి ఈ రాజ్యాన్ని మనకిస్తావా, ఈ రాజ్యాన్ని విడిపిస్తావా, ఈ రాజ్యాన్ని మళ్ళీ మన చేతిలోకి తీసుకుంటావా, ఈ రోమీలను తరిమేస్తావా అన్నట్లుగా శిష్యులు మాట్లాడతారు, ఈ లోకపరంగా మాట్లాడతారు. అర్థమైంది కదండి? ఆ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే అంటాడు, ఆ కాలములను ఇవి సమయంలో తెలుసుకోవడం మీ చిత్తం కాదు, అది తండ్రి చిత్తం కాదు, కానీ మీరు తెలుసుకోవడం తండ్రి చిత్తం కాదు, కానీ పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చును, అప్పుడు మీరు శక్తి పొందెదరు. భూదిగంతముల వరకు యెరూషలేము, యూదయ భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉండేదరు అంటారు. వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. సార్ కేపీఎల్ గారు మీరు జాగ్రత్తగా వినాలి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ విత్ ఫ్రైడ్ సార్, ప్లీజ్. ఇట్స్ నాట్ ఎ ఫ్రైడ్, బట్ ఇట్స్ ఎ హోలీ గోస్ట్. ఓకే, రైట్. I honor you more and more and more. I love you. We are praying. So many people are praying for you. Okay, God still loves you. Okay, sir. అయితే అక్కడ పేతురు అనుకోండి, మనం పేతురుని ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, ఒకవేళ యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు అడిగినట్లుగా ఆ రాజ్యాన్ని రోమీల చేతి నుంచి విడిపిస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకపరంగా రాజు అయితే కనుక ఏమవుతుందని అంటే,
వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే సింపుల్గా చెప్తున్నారు మీకు అర్థమయ్యేలాగా, ఒకవేళ యేసుక్రీస్తే కనుక రాజు అయి ఉంటే, ఒక ముఖ్యమంత్రి అయి ఉంటే అక్కడ పేతురు ఏమవుతాడు, వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ అయిపోతాడు. ఫిలిప్ ఏమవుతాడు, ఏదో ఒక మినిస్టర్, ఏదో ఒక మినిస్టర్. వాళ్ళందరూ ఒక 12 మంది 12 మినిస్టర్లు తీసుకుందరు. హెల్త్ ఒకరు, రెవెన్యూ ఒకరు, ఇట్లా తీసుకుందరు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే, నువ్వు రాజు అయితే మాకు కూడా ఒక గొప్ప స్థానం ఉంటుంది కదా ఈ ఇజ్రాయెల్ దేశంలో అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే దేవుడు అన్నాడు, దీనికంటే ఈ లోకరాజ్యం కంటే కూడా మెరుగైంది గొప్పది మీకు నేను ఇస్తాను అనుకుందాం. పేతురు ఈ రాజ్యాన్ని, ఈ లోకరాజ్యాన్ని తీసుకొచ్చింది నేను ఒక ముఖ్యమంత్రిగాను లేకపోతే ఒక ఫైనాన్స్ మినిస్టర్గాను నేను చేస్తే, పేతురు నువ్వు ఇజ్రాయేల్ దేశంలో మాత్రమే ఉండగలుగుతావు, నీ పేరు ప్రపంచమంతా తెలీదు. పేతురు నేను ఒక రాజుని కనుక అయితే, లేదా నువ్వు ఒక మంత్రివి కనుక అయితే, ఈ లోకపరంగా మనము ప్రజలకి ఇదేంటి పరిపాలన మాత్రమే చేయగలుగుతాం. వాళ్ళకి కావాల్సిన, ఈ లోకపరం కావాల్సిన మాత్రం అందిస్తాం. కానీ వేదనలతో ఉన్న వారిని, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచలేము. పేతురు ఈ లోకపరంగా నేను ఒక ఎమ్మెల్యేగానో ఒక చీఫ్ మినిస్టర్గానో చేస్తే గనక నువ్వు పరిపాలన చేయగలుగుతావేమో, కానీ సాతాను చేతిలో నుంచి ప్రజలను విడిపించలేవు, వ్యాధులను స్వస్థపరచలేవు. నేను నీకు తోడై ఉండకపోతే గనక నువ్వు ప్రజల్ని రక్షణలోకి నడిపించలేవు, వాళ్ళని ఆశీర్వదించబడేలా చేయలేవు, నువ్వు నా శక్తిని చూపించలేవు. నీకు నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే పేతురు, నువ్వు ఇక్కడ ఒక ఫైనాన్స్ మినిస్టర్ అవడం కాదు, నువ్వు ఒక రాజు అవడం కాదు, భూదిగంతముల వరకు కూడా నా శక్తిని నువ్వు చూపించాలా, ప్రజలను రక్షణలోకి నడిపించాలా, నిత్య జీవంలోకి నడిపించాలా, నరకాగ్నిలో నుంచి ప్రజలు విడిపించాలి, పాతాల ద్వారాన్ని నువ్వు అడ్రస్ లేకుండా చేయాలా. అంటే ప్రజలకు విరుద్ధంగా వదిలుతున్నటువంటి ఆ సాతాను ప్రణాళికలను నువ్వు వాటన్నిటినీ కూడా ముక్క చెక్కలుగా చేయాలా. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచాలా, దెయ్యాలు బట్టిన వారిని విడిపించాలా. ఇది గొప్ప పిలుపు ఉంది. నీ భూదిగంతం వరకు నీ గురించి చెప్పుకుంటారు పేతురు. శిష్యులారా, మీ గురించి భూదిగంతం వరకు చెప్పుకుంటారు. మీరు యు ఆర్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ ది ఇజ్రాయలైట్స్ ఇన్సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశం గురించి, రాజ్యం గురించి మాత్రమే మీరు అడుగుతున్నారు. కానీ నేను మీకు దానికంటే, ఇజ్రాయెల్ రాజ్యంలో మించి దానికంటే గొప్ప పేరును, గొప్ప ఘనతను మీకు నేను ఇవ్వబోతున్నాను. మీరు నా సేవలో ఉండండి, నా చిత్తంలో ఉండండి, నా సేవ చేయండి, నేను చెప్పింది చేయండి. అప్పుడు మీ పేర్లు, మీ ప్రఖ్యాతత, మీ గొప్పతనం ప్రపంచమంతా చాటుకుంటుంది. నాకు సాక్షులై ఉంటారు. పేతురు అంటే అమ్మో యేసుక్రీస్తు వారు అంత ఘనంగా వాడుకున్నాడు కదా, అమ్మో ఫిలిప్ అంటే ఎంత దేవుడు వాడుకున్నాడు, పౌలు అంటే ఎంత, అంటే ఇట్లా ప్రపంచమంతా ఈ పేరు చెప్పుకుంటారు. అది ప్రజలకు మేలు కలుగుతుంది, అది మీకు మేలు, ప్రజలకి మేలు, ప్రజలు రక్షించబడతారు, నాకు సంతోషం. ఇది నా చిత్తమని దేవుడు మరి ఆ శిష్యులతో చెప్పగానే చెప్పాడనమాట. ఇది ప్రత్యక్షత. బైబిల్లో రాయబడలేదు. దయచేసి బైబిల్లో రాయబడి ఉంటేనే చెప్పాలంటే అది కష్టం. బైబిల్లో రాయబడిన దాన్ని తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఓకే, దెన్ ఇంకా అట్లా దేవుడు చేశాడు. ఈరోజు మనం చూస్తే ఆ రోజుల్లో, ఈవెన్ ఈ రోజుల్లో కూడా ఇజ్రాయేల్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మనకు తెలియదు. ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం, అంతగా లేకపోతే ఒక 20 సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ ఎవరు పరిపాలిస్తున్నారో కూడా చాలామంది తెలియదు. వీ డోంట్ నో, బట్ వీ నోస్ ద పీటర్. ప్రపంచంలో ఉన్న ప్రతి మూల, ప్రతి ప్రాంతంలోని దగ్గర పేతురు గురించి తెలుసు, యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి తెలుసు, అపోస్తుల గురించి తెలుసు, వాళ్ళు చేసిన కార్యాల గురించి తెలుసు. సార్ కేఏపల్ గారు మరి ఇంత గొప్ప రక్షణనే కాదు, ఇంత గొప్ప దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? దయచేసి దేవుడు ఇంకా మీ కొరకు వెయిట్ చేస్తున్నాడు. స్టిల్ హీ లవ్స్ యూ, హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. కమ్ అండ్ స్టార్ట్ యువర్ కాలింగ్ అగైన్ అండ్ అగైన్, సార్. ఆల్రెడీ యూ బ్లెస్డ్ బై ద గాడ్.
గాడ్ బ్లెస్డ్ యూ. దేవుడు తన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. ఈ మాటల నుంచి ప్రజలతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుని చిత్తం తెలుసుకున్నట్టు వేరు, దేవుని చిత్త ప్రకారం నడిచిట వేరు. దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఆయన చిత్త ప్రకారం అడుగు వేయడం వేరు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడుస్తామో అప్పుడే మనం కన్ఫ్యూజ్ అవ్వం. కాబట్టి అలాగే మరి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీరు షేర్ చేయండి. కేఏ పాల్ గారికి చేరే అంతవరకు మీరు చేయండి. మీ వంతు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. దిస్ ఇస్ ప్రాఫెట్ షామిల్ కిరణ్ ఇంచెటి. థ్యాంక్ యూ. Let us pray. My Father, my Lord Jesus Christ and Holy Ghost, thank you for your mighty grace and your mighty presence upon my life, Lord God. Thank you, Lord God. Let this video, my Father, reach the people, those you want to show, Lord God. Lord God, ప్రతి ఒక్కరికి కూడా చూపించండి ప్రభా ఈ వీడియోని ప్రభా. మరి అలాగే విని ప్రభా నా దేవా అనేక మంది ప్రభా మీ జ్ఞానాన్ని పొందుకునేలాగన మీ చిత్తంలో నడిచేలాగన చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రభా ప్రార్థించి నమ్మి పొందుకుంటున్న మా పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గ్లోరీ టు జీసస్.